గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్ ఛానల్. ఈరోజు మనం పాలిటీ అండ్ గవర్నెన్స్కు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మనం ఈరోజు చూస్తాము. ఓకే, స్వచ్ఛ భారత్ కార్యక్రమం క్రింద మరుగుదొడ్ల నిర్మాణంలో ముందున్న రాష్ట్రాలు ఏవి అంటే ముందున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్. ఓకే, రెండోది, మహిళలపై దాడులు దురాగతాలు రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సంఖ్య ఏమిటి? చూడండి, మళ్ళీ మహిళలపై దాడుల దురాఘాతాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సంఖ్య ఏమిటి అంటే 181 181 అన్నమాట. ఓకే, దాని తర్వాత జాతీయ గీతంపై నవంబర్ నెలలో సుప్రీంకోర్టు ఆదేశం ఏ రాజ్యాంగ 30 సూత్రాలపై ఆధారపడుతుంది? 30 సూత్రాలపై ఆధారపడుతుంది అంటే ఏ ఆర్టికల్ అని అర్థం దానికి? ఆదేశిక సూత్రాలు. ఓకే, పిఎస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా అని అంటారు దాన్ని. ఓకే, ఆదేశ సూత్రాల్లో ఇది మనకు ఉంటుందన్నమాట. దాని తర్వాత ప్రపంచ జస్టిస్ ప్రాజెక్ట్ తయారు చేసిన ఓపెన్ ప్రభుత్వం సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 2015లో ఎంత ర్యాంక్ అంటే 37వ ర్యాంకు. దాని తర్వాత భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? 2010 ప్రభుత్వ సేవల హామీ చట్టం ఏదంటే మధ్యప్రదేశ్. ఓకే, దాని తర్వాత అవినీతి అవగాహన ఇండెక్స్ 7లో 2015 భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఎంత అంటే 0.76. గుర్తుపెట్టుకోండి, 0.76. దాని తర్వాత భారతీయ రైల్వే ఆ రాష్ట్రాల్లో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు నిర్దిష్ట దేశాలతో ఉమ్మడి వ్యాపారాల కోసం అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. అవి ఏమేమి రాష్ట్రాలు అని అడగడం జరుగుతుంది. ఆ రాష్ట్రాలు ఏవి అంటే ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా. ఇవి నిర్దిష్ట దేశాలు, ఉమ్మడి జాతులు ఉండేవి. ఓకే, దాని తర్వాత ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ క్యాపిటల్ అనే సంస్థ 2016 సెప్టెంబర్లో విడుదల చేసింది ఏదంటే పీపుల్స్ ఇండెక్స్. తర్వాత పాస్
అకౌంట్ పేర్కొనడం ఏ పథకానికి తప్పనిసరి కాదు. అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతా ప్రారంభం దీనికి పాస్ అకౌంట్ పేర్కొనడం పథకానికి తప్పనిసరి కాదనమాట. ఓకే, తర్వాత అకాడమిక్ నెట్వర్క్ గ్లోబల్ ఇనిషియేటివ్ దేనికి సంబంధించినది అంటే హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకే, ఏ నగరం భారతదేశంలో మొదటిసారిగా రోడ్డు మీద మోటారు వాహనాలు అనుమతించేందుకు బేసిస్ సరిసంఖ్య సూత్రం వర్తింపు చేసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించారు అంటే ఢిల్లీ. దాని తర్వాత హర్యానా పంచాయతీరాజ్ సవరణ 2015 చట్టం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల పోటీ చేసేందుకు ఏ వర్గాల వ్యక్తులు అనర్హులుగా ప్రకటించారు అంటే ఎవరంటే అభ్యర్థుల ఇంట్లో ఒక క్రియాత్మక మరుగుదొడ్డి సదుపాయం లేకపోతే, అభ్యర్థి వ్యవసాయ రుణ విద్యుత్ బిల్లులు చెల్లింపుల బకాయిలు చెల్లించకపోతే, అతను నిరక్షరాస్యులైతే ఇవి ఉంటే వాళ్ళను అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారనమాట. ఓకే, దాని తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? డేవిడ్ సిమ్లే. ఓకే, దాని తర్వాత ది హజ్ కమిటీ యూనియన్ మంత్రిత్వ శాఖ శాసనబద్ధ సంస్థ ఏది? మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఓకే, మళ్ళా క్రింది రాష్ట్ర ప్రభుత్వాలు ఏది రాష్ట్రం రెసిడెంట్ డేటాబేస్ సిద్ధం ఎంఓయూపై సంతకం చేశారు అంటే హర్యానా అండ్ ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రం సేవ ఓటర్లను ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమం ద్వారా పోస్టల్ బ్యాలెట్ సమ్మతించిన భారతీయ రాష్ట్ర అవుతుంది అంటే గోవా. దాని తర్వాత ఈ ఆరోగ్య ప్రాజెక్ట్ ప్రపంచ బ్యాంక్ మద్దతుతో ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల కానుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల కానుంది అంటే అస్సాం. 2017 నేషనల్ ఓటర్స్ డే యొక్క థీమ్ ఏమిటి? నేషనల్ ఓటర్స్ డే యొక్క థీమ్ ఏమిటి అంటే యువత సాధికారత మరియు భవిష్యత్తు కార్యక్రమాలు. ఓకే, దాని తర్వాత బీట్ మార్షల్ పర్యవేక్షణ మొబైల్ యాప్ పోలీస్ పెట్రోలింగ్ టీములను వారి వాస్తవ సమయాన్ని మరియు స్థానాలను మ్యాప్ చేయడానికి ఇది ఏ నగర పోలీసులు ప్రారంభించారు? ఎవరంటే పూణే సిటీ పోలీసులు. దాని తర్వాత 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరికి అత్యున్నత శాంతి కాల శౌర్య అలంకరణ అశోక్ చక్ర ఇవ్వబడింది? ఎవరికంటే హాంగ్ పాన్ దాదా. ఓకే, తర్వాత భారతదేశం యొక్క మొదటి పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని POPSK ఏ నగరంలో ప్రారంభించబడింది? మైసూరు.
ఓకే, ఈ మనకు ఇప్పుడు ఈ కరెంట్ సంవత్సరంలో ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్కు సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. దాని తర్వాత మనము కరెంట్ ఎకానమీకి సంబంధించినవి ఇదే క్లాస్లో మనం చూస్తాము. అంటే ఇది ఎకానమీ కూడా 2017 సంబంధించిన మనకు జనవరికి నుంచి వెరీ చాలా ఇంపార్టెంట్ అయిన బిట్స్ ఉంది. మనం ఈ క్లాస్లో చూసామండి. ఓకే, కరెంట్ ఎకానమీ ఇప్పుడు చూస్తాం. ఈ క్రింది ఎవరికి భారతదేశం ప్రభుత్వంచే నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు ప్రధానం మోడల్ ఆఫ్ స్క్రోల్ చేయబడింది అంటే గౌరవ్ గోయల్. తర్వాత ఏ కంపెనీని ప్రపంచంలో 2016 సంవత్సరపు అత్యంత వినూత్న సంస్థగా బోస్టస్ కన్సల్టింగ్ గ్రూప్ బీసీజీ విశేషణ ప్రకారం ప్రకటించారు అంటే యాపిల్. ఏ కమిటీని కేంద్ర ప్రభుత్వానికి డిజిటల్ చెల్లింపుల ప్రచారం నివేదిక సమర్పించింది అంటే రతన్ వాటల్ కమిటీ. దాని తర్వాత ఏ రాష్ట్ర పోలీసు శాఖ డిజిటల్ నేర పరిశోధన మరియు శిక్షణ కోసం భారతదేశంలో మొదటి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అంటే హర్యానా. దాని తర్వాత భారతదేశపు మొదటి గంగోళీ రైలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది అంటే హర్యానా. భీమ్ మొబైల్ అనువర్తనం డిజిటల్ చెల్లింపుల సులభాంతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేయబడింది. భీమ్ని ఉన్నత ఏం చేస్తుంది అంటే భీమ్ చేస్తుందంటే భారత్ ఇంట్రెస్ట్ ఫర్ మనీ. దాని తర్వాత చార్ధామ్ రహదారి ప్రాజెక్టు భారతదేశం ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు అంటే ఉత్తరాఖండ్. ఆధార్ లింక్ నగదు రహిత వ్యాపార పరిష్కారంను ఏ బ్యాంకు ప్రారంభించింది అంటే ఐడిఎఫ్ఈ బ్యాంక్. ఇవి మనకు కరెంట్ ఎకానమీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అండి. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఈ కరెంట్ బిట్స్ మనం ఇప్పుడు చూస్తాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఇంపార్టెంట్ అనేవి ఈ కరెంట్ అనమాట చూస్తాము. ఈ కింది బ్యాంకులో ఏది వేవ్ ఎన్పే స్పర్శ లేని కార్డును ప్రవేశపెట్టింది అంటే ఏంటంటే అది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, దాని తర్వాత అబోవెలక్స్ 3 ఓకే అబోవెలక్స్ 3 ఉపగ్రహం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి కక్షలోనికి విజయవంతంగా ప్రవేశపెట్టబడింది. ఇది ఏ దేశానికి చెందిన ఉపగ్రహం అంటే సింగపూర్. ఓకే, దాని తర్వాత ఏ దేశం విజయవంతంగా కక్షలోనికి ప్రవేశ దాని మొట్టమొదటి సైనిక సమాచార ఉపగ్రహ కీరమేకి 2ని పంపించింది అంటే జపాన్. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్కును ఏ దేశంలో నిర్మించబడింది అంటే చైనా. దాని తర్వాత అబాబిల్ బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది అంటే పాకిస్తాన్. ఓకే, దాని తర్వాత భారతదేశ ఫార్మా అండ్ భారతదేశ మెడికల్ డిజైన్ 2017 సమావేశం ఏ నగరంలో జరుగుతుంది అంటే బెంగుళూరు. దాని తర్వాత
ఈ కంపెనీలో డిజిటల్ అన్లాక్ ద్వారా భారతదేశపు చిన్న వ్యాపారాలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే గూగుల్. ఓకే, దాని తర్వాత భారతదేశంలో చేపట్టిన వీధి కాంతి భర్తీ కార్యక్రమము ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉంది. అది ఏది అంటే స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్. ఓకే, దాని తర్వాత భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉపగ్రహ ప్రయోగ టెక్నాలజీపై ఏ దేశ అంతరిక్ష సంస్థతో ఒప్పంద సంతకం చేసింది అంటే ఫ్రాన్స్. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్స్పెక్టెడ్ బిట్స్ అండి ఇవి. అలాగే మనం ఎకానమీ కూడా ఈ ఎకానమీ అండ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలిటీ గవర్నెన్స్ మనకు ఇంపార్టెంట్ బిట్స్ను మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు స్పోర్ట్స్కు సంబంధించిన ఒక ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ బిట్స్ను మనము ఇప్పుడు ఇందులో కంటిన్యూ చేసుకుందాం. ఓకే, దాని తర్వాత 2016 ఉత్తమ ఫీఫా పురుషుల ఆటగాడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే క్రిస్టియానో రొనాల్డో. ఓకే, క్రిస్టియానో రొనాల్డో. దాని తర్వాత ఖుష్ భగత్ ఏ క్రీడలతో సంబంధం ఉంది? ఖుష్ భగత్ ఏ క్రీడలతో సంబంధం ఉంది అని ఇవ్వడం జరుగుతుంది, అది చదరంగం. దాని తర్వాత ఫుట్బాల్ హిస్టరీ అండ్ స్టాటిస్టిక్ అంతర్జాతీయ సమాఖ్య IFFHS అంటారు ప్రధాన రాజధాని ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్. దాని తర్వాత ఎవరు 2017 మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు గెలుచుకున్నారు అంటే సైనా నెహ్వాల్. ఓకే, ఏ స్టేడియం యుద్ధం వీరుల పేర్లతో స్టాండ్లు కలిగి ఉన్న తొలి భారతీయ స్టేడియం అవుతుంది? ఏ స్టేడియం అవుతుందంటే ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం. దాని తర్వాత ఖేలేగితో ఖేలేగి అఖిల భారత స్థాయిలో అమ్మాయిలు ఫుట్బాల్ క్రీడను స్పృహ కార్యక్రమము ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది అంటే ఏదంటే న్యూటరింగ్ ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ ట్రస్ట్. ఓకే, న్యూటరింగ్ ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ ట్రస్ట్ అన్నమాట అది. దాని తర్వాత ఇటీవల రికార్డు 7వ డఫాబెట్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్న రోనిమ్ ఓ సలివాస్ ఏ దేశానికి చెందినవాడు అంటే యునైటెడ్ కింగ్డమ్. దాని తర్వాత భారతీయ రాష్ట్రానికి జర్మనీ యొక్క టాప్ డివిజన్ల ఫుట్బాల్స్ లీగ్ బుండెస్లీగాలో వద్ద శిక్షణకు ఎంపిక చేయబడిన నుంగా ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే మిజోరాం. 2017 20 బ్లెండ్ క్రికెట్ ప్రపంచ కప్ ఏ దేశంలో నిర్వహించబడతాయి అంటే భారతదేశం. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. దాని తర్వాత 2017 పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయబడిన శేఖర్ నాయక్ ఏ క్రీడలతో సంబంధం ఉంది అంటే అతను క్రికెట్. దాని తర్వాత ఏ దేశం యొక్క మహిళలు ఫుట్బాల్ జట్టు 2016 SAFF మహిళల ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు అంటే భారతదేశం. దాని తర్వాత ఏ టెన్నిస్ జంట 2017 WTA అంటే బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డబుల్స్ టెన్నిస్ ట్రోఫీని గెలుచుకున్నది? ఎవరు గెలుచుకున్నారంటే సానియా మిర్జా, బెదాని మాటెక్ శాండ్స్. ఓకే, బెదాని మాటెక్ శాండ్స్ మనకు కరెంట్
మనకి కరెంట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇదండి. ఓకే, ఇవన్నీ మీరు నీట్గా రాసుకొని రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రూప్ 2 కానీ మన పంచాయత్ సెక్రటరీ కానీ ఈ కరెంట్ ఈ ఇయర్లో ఏవి ఎగ్జామ్స్ జరిగినా ఆ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అయిన బిట్స్ అనేవి ఒకసారి మీరు నీట్గా చూసుకొని నోట్ చేసుకుంటే ఇంకొకసారి రెండు సార్లు వీడియో చూసినా కానీ ఈ బిట్ మీకు గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్లో చెప్పండి. ఓకే దెన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.